నమస్తే టీ5 ప్రేక్షకులకు స్వాగతం. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రిమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 2023 సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం రాజమండ్రి జైలు వద్ద జరిగినటువంటి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటే తెలుగునాట రాజకీయాలని ఒక మలుపు తిప్పినటువంటి సంఘటనకు పునాది వేసినటువంటి సందర్భంగా గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది చాలా రకాలుగా చాలా అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే 2014లో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి రకరకాలుగా ఆయన విధానాన్ని మార్చుకున్నారు, మాటలను మార్చారు, అంచనాలను మార్చుకున్నారు, అభిప్రాయాలను మార్చుకున్నారు. ఉదాహరణకి స్పెషల్ స్టేటస్ విషయంలోనే పవన్ కళ్యాణ్ యొక్క వైఖరిని మనం పరిశీలిస్తే 2014 నుంచి 2019 వరకు కేవలం స్పెషల్ స్టేటస్ అన్న నినాదం చుట్టూనే తిరిగింది. 2016-17 ఆ ప్రాంతంలో అయితే ఒక ప్రత్యేకమైనటువంటి జాయింట్ స్టడీ కమిటీని కూడా వేశారు. రిటైర్డ్ జడ్జి, అట్లాగే ఫార్మర్ బ్యూరోక్రాట్స్, రిటైర్ అయినటువంటి ఉన్నత స్థాయిలో పదవి బాధ్యతలు చేపట్టినటువంటి అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరితోటి ఒక స్టడీ కమిటీ వేసి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అవసరం ఉందా లేదా అన్న అభిప్రాయం పైన అధ్యయనం చేయించారు. అంతిమంగా ఆ కమిటీ తన నివేదిక ఇచ్చింది. ఈ అధ్యయనం ఫలితంగా స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మనందరూ తెలిసిందే. 2014లో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఆమోదం పొందుతున్నటువంటి సందర్భంలో సరే ఆ రోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ నిర్దిష్టమైనటువంటి అవగాహన వైఖరి తీసుకోకపోవడం వల్ల మనం ఈ స్థితికి వచ్చాం. తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఈ రోజు స్పెషల్ స్టేటస్ చుట్టూ తిరుగుతూ ఉంది. 2018 నుంచి 2019 మధ్యలో మరలా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడటం మానేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న నినాదాన్ని ముందు తీసుకొచ్చారు. అట్లాగే 2019 తర్వాత ఎన్నికలు అవ్వంగానే 2019 ఎన్నికలు మీ అందరూ తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ సిపిఐ, సిపిఎం, బిఎస్పీ తోటి కలిసి జట్టుకట్టి ఎన్నికల్లో నిలబడ్డారు. యాజ్ ఏ కూటమిగా చూసుకుంటే థర్డ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి టీడీపీకి, థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి జనసేన, సిపిఎం, సిపిఐ, బిఎస్పీ కూటమికి వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే చాలా తేడా ఉంది. ఆ స్థితి నుంచి 2024కు వచ్చేటప్పటికి ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు రూపంలో మనకి పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ఆయన తీసుకున్నటువంటి వైఖరి కానీ 2019లో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సుమారు సెప్టెంబర్, అక్టోబర్ ఆ ప్రాంతంలో అనుకుంటాను ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డాని కలిసి వచ్చిన తర్వాత, అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆయన కలిసి వచ్చిన తర్వాత ఓ సింగిల్ పాయింట్ ఎజెండా మీదకి వచ్చేసారు. యాంటీ వైసీపీ, యాంటీ జగన్. అడపాదడపా సినిమాలు, షూటింగ్లు వీటితో వెళ్తూనే వివిధ సందర్భాల్లో బహిరంగ సభలు, ఆత్మగౌరవ సభలు జరిపి తాను రాజకీయ రంగంలో ఉన్నాను అన్న అభిప్రాయం అయితే కలిగించారు. 2014 నుంచి చూసుకున్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ ఉటుపటాంగ్ అంటాం, ఎత్తుపల్లాలు ఆయన మాటల్లోనూ రాజకీయ కార్యాచరణలోనూ మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్యకాలంలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి పథకాన్ని మేము రూపొందిస్తున్నాము, అందుకోసం 2 సంవత్సరాల పాటు నేను క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పి ఆయన ఒక ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టాడు. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పథాన్ని తీర్చిదిద్దే కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో ప్రమాణ స్వీకారం చేశారు. మనం చూసాం 2014 రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. 2019లో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. 2024 మంత్రివర్గం కూర్పు విషయం సందర్భంగా విలేకరులు ఇదే ప్రశ్న వేస్తే చంద్రబాబు నాయుడు గారు మంచి సమాధానం ఇచ్చారు. వాస్తవం కూడా ఉప ముఖ్యమంత్రుల్ని ఎక్కువ మందిని తీసుకొని పవన్ కళ్యాణ్ యొక్క విలువను తగ్గించడానికి నేను సిద్ధంగా లేను అని 2023 సెప్టెంబర్ 14వ తేదీ రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు అక్కడ చేసినటువంటి ఉపన్యాసాలు, దాని తర్వాత తెలుగుదేశానికి బీజేపీకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించడంలో పవన్ కళ్యాణ్ పోషించినటువంటి క్రియాశీలక పాత్ర, అనేక మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విమర్శించినప్పటికీ, అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ ధాటిని తట్టుకోవడానికి టీడీపీ నాయకత్వంలో రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన. అప్పటి వరకు 2019లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం దాదాపుగా నిర్వీర్యం అయిపోయి నిశ్చేష్లుడినటువంటి పరిస్థితి. ఎక్కడ కార్యకలాపాలు లేవు, కార్యక్రమాలు లేవు, ఆందోళన లేవు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు లేవు, అడపాదడపా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రెస్ నోట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు తప్ప. అటువంటి తెలుగుదేశానికి ఊపిరి పోయటానికి పునాది వేసినటువంటి సంఘటన 2023 రాజమండ్రి సమావేశం. సో ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకున్న ఈ రోజు వరకు జరిగిన పరిణామాలను కనుక మనం పరిశీలిస్తే ఒక సంవత్సర కాలంలోనే పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. 21 మంది అభ్యర్థుల్ని నిలబెట్టి 21 మందిని గెలిపించుకున్నటువంటి ఘనత సాధించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ తెర మీదకి ఈ రోజు మన ముందు ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పినటువంటి కూటమిని జట్టు కట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ ఇదే రకమైనటువంటి కీలక పాత్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ, అభివృద్ధి వ్యూహాన్ని విషయంలోనూ, అమరావతి లేదంటే రాజధాని విషయంలోనూ ప్రభుత్వాన్ని ఒక దారిలో పెట్టడానికి కావాల్సినటువంటి చైతన్యాన్ని, నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారా రానున్న 5 సంవత్సరాలలో మనం చూడాల్సినటువంటి విషయం.